సినిమాలు సీరియల్ నుంచి జ్ఞానం వస్తుంది, వస్తుందా రాదా? సినిమాల నుంచి కొంత జ్ఞానం వస్తుంది, సీరియల్ నుంచి కొంత జ్ఞానం వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? సినిమాలు చూడాలి, సీరియల్ చూడాలి, ఆ జ్ఞానం పొందుకోవాలి. ఊరోళ్ళు జ్ఞానం పొందుకోవాలి, వీధులు జ్ఞానం పొందుకోవాలి, చుట్టుపక్కల లోపల ఉన్నదంతా కూడా మన నెత్తి మీద వేసుకోవాలి. అదంతా కూడా జ్ఞానం బట్టి ఈ లోక జ్ఞానం మనుషుల్ని ఏం చేస్తుందంటే వెర్రి వాళ్ళని చేస్తాంట. ఈ లోక జ్ఞానం మనుషుల్ని పిచ్చోలుగా మార్చేస్తుంది. ఈ లోకంలో ఉన్న జ్ఞానం మనుషుల్ని వెర్రలుగా మార్చేస్తుంది. ఈ లోక జ్ఞానం మనుషుల్ని చెడగొట్టేస్తుంది, పాడు చేస్తుంది, పాపంలో నడిపిస్తుంది, దుష్ట మార్గంలో నడిపిస్తుంది, అపవిత్రమైన మార్గాలకు నడిపిస్తుంది ఈ లోక జ్ఞానం. వీటన్నిటికీ మించింది దేవుని జ్ఞానము. ఎవరి జ్ఞానమమ్మా? దేవుని జ్ఞానము వీటన్నిటికీ మించింది ఏమంటారు. మీకు ఒక విషయం అడుగుతాను. సీరియల్లో ఏం చూపెడతారు? సీరియల్ ఏం చూపెడతారు? స్టోరీ, ఒక ఇంటి తలని స్టోరీ. అవునమ్మా, నిజమే, లోకంలో జరుగుతున్నాయమ్మా ఇలాంటివి అని అంటారు. అవునా కాదా? అవును. అత్త కోడలకి పడుతుందా అందులోనా సీరియల్లా? ఈ అత్తకి ఎలా డామినేట్ చేయాలా, అత్తకి ఎలా కాలు కింద పెట్టుకోవాలా, అత్తకి ఎలా నొక్కియాలా పేక, అత్త మీద కోడలకు ఉంటుంది, కోడల మీద అత్తకో ఈమెను ఎక్కడ ఎప్పుడు ఎల్లగొట్టేయాలా, నా కొడుకు ఇంకొక పెళ్లి చేసేయాలా, ఇంకొక వ్యక్తిని తయారు చేసేయాలా, ఇంకొక వ్యక్తిని ఏంటండి పెళ్లి చేసావు నువ్వే, అడగడానికి పొడగడానికి అన్నిటికీ నువ్వే వెళ్ళావు. ఇప్పుడు పెళ్లి చేసావు. పెళ్లి చేసిన తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏమో మంచి కోడలు అన్నావు, తర్వాత ఏమో చెడ్డ కోడలు అన్నావు, తర్వాత ఏమో మా ఇంటికి దెయ్యం వచ్చిందండి. ఆ సీరియల్ అదే. దీనికి ఎలాగా వెళ్ళగొట్టాలా? కోడలకి కోడలు ఏం చేస్తుంది? దీనికి ఎలాగ పేక నొక్కియాలా? అవునా కాదా? అంతే. సీరియల్ ఈ మగోడు మట్టుగా ఊరి మీద తిరుగుతుంటాడు. సీరియల్లోనా హీరో అందరికీ సైడ్ చేసుకుని తిరుగుతుంటాడు. అంటే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఈ లోక జ్ఞానం మిమ్మల్ని పాడు చేస్తుంది. ఏం చేస్తామా? పాడు చేసేస్తుంది. ఇది ఒక చెడ్డ మాటలకు తీసుకెళ్ళిపోద్ది. ఇంట్లో సమాధానం లేకుండా చేస్తుంది, నీకు సమాధానం లేకుండా చేస్తుంది. నీవు ఈ లోకంలో నీకు శాంతి ఉండదు, సంతోషం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న ఆనందం క్షణకాలం ఉండేది. అందుకోసమనే మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను, పిలుస్తున్నాను. నా మాట ఆలకించి మీరు నా మార్గంలో నడవండి. మిమ్మల్ని నేను అధికంగా ప్రేమిస్తున్నాను.